3, 2, 1. ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది పంతమే ఎటువైపు వెళుతున్నా వెలుగుల్లే చూస్తున్నా మెరిసామే రంగుల్లోనా. లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా మీ అందరి సహకారంతో ఈ బొబ్బిలి ప్రేక్షకులందరి సపోర్ట్తో ఆవిడకి ఇప్పుడు సొంతంగా ఒక కూరగాయల దుకాణం ఉంది. అండ్ దీంతో పాటు దీని నుంచి వచ్చే ఆదాయం నిజంగా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ ఇక నుంచి ఆ కష్టాలు తగ్గాలని మేమంతా కోరుకుంటున్నామా. థ్యాంక్స్ అన్నయ్య, మీరు అందరూ సాయం చేసినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటానండి. లక్ష్మీదేవి తలుపు తట్టిన ప్రోగ్రాంకి చాలా రుణపడి ఉంటాను. నా పిల్లలకి 3 పూట్ల తిండి పెట్టుకొని స్కూల్కి పంపిస్తానండి. ఇప్పటి వరకు నా సంపాదన ఎంతవరకు సరిపోతుందని ఎవరు సాయం చేస్తారని ఇప్పటి వరకు ఎదురు చూశానండి. మీ అందరికీ ధన్యవాదాలండి. ప్రతి పని మీకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్, నో ప్రాబ్లం. మీకు చాలా చాలా రుణపడి ఉంటాను. మా చెల్లి కుటుంబానికి సహాయం చేసే కుటుంబాన్ని ఆదుకున్నందుకు, ఈ పిల్లలిద్దరికీ మీరు భవిష్యత్తుని ఇచ్చినందుకు మీకు లక్ష్మీదేవి తలుపు తట్టిన జీ తెలుగు వారికి, ఇక్కడ ప్రదీప్ సార్కి అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామండి. థ్యాంక్స్ అమ్మా. వాళ్ళ వంతు ఇక్కడికి వచ్చి కొన్ని కూరగాయలు కొనడానికి మన దుకాణం ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కాబట్టి సో మొదటి బోని చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. ఆ మొదటి బోని కూడా పూర్తి చేద్దాం. మా ఈ కూరగాయల దుకాణంలో మొదటి బోని చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్. ఆ రెండమ్మా, ఆ బీరకాయలు, వంకాయలు, టమాటాలు అయ్యా. సో ఈ రోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా మీ అందరి సహకారంతో వాళ్ళు కూరగాయల షాప్ పెట్టుకోవడానికి కావాల్సిన 60,000 రూపాయలు వాళ్ళ చేతికి అందాయి. దాంతోపాటు ఇక్కడ మొదటి బోని చేయడానికి మీరు ముందుకొచ్చి ఈ గత 5-10 నిమిషాల్లో మీరు చేసిన మొదటి బోని 2,691 రూపాయలు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఆల్ ది బెస్ట్ మా. చాలా మంచి మనుషులు. వాళ్ళు ముందుకొచ్చి మొదటి బోని చేశారు. అండ్ ఆ కూరగాయల షాప్ కాస్త కూరగాయల మార్కెట్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన ఈ సహాయం వాళ్ళకి ఒక జీవితాన్ని ఇచ్చినట్టు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.